గత 2 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో అమాల్ బస్తీ మహిళలు మాజీ కార్పొరేటర్ రాసూరి సునీత కలిసి మెట్టిగూడ డివిజన్ వాటర్ వర్క్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సికింద్రాబాద్ అమాల్ బస్తీలో గల 3 బ్లాకుల్లో ఉండే ఇండ్లకు గత 2 నెలల కంటే ముందు మంచిగా వచ్చే మున్సిపల్ వాటర్ 2 నెలలుగా రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలలుగా నీళ్లు రాకపోవడంతో చుట్టుపక్కల వారి వద్ద నీళ్లు అడుక్కొని తాగుతున్నామంటూ ఎవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకున్నారు. లేవు కాబట్టి ఎవరి దగ్గర పోదాం అనుకుంటే మారడపల్లి పోయినాం. సో పోయి కూడా పోయినాం. అయితే ఎవరు ఇక్కడ కాదు నారాయణ కూడా పోండి అన్నాడు. మేమెందుకు నారాయణ కూడా మాకు తెలియదు, నీళ్ళు వచ్చిన రోజే వచ్చింది అని పట్టుకుంటున్నాం, లేకుంటే ఊకుంటున్నాం అని మేడం వాళ్ళ ఫోన్ చేసినాం అని నిన్న ఈ మేడం ని తీసుకొని మాట్లాడాం. ఫోన్ చేస్తే ఇన్ని రోజులు ఎవరు రాలే మా దగ్గర. నుంచి నీళ్లు రావట్లేదు. నీళ్ళకి అందరికి ఇబ్బందిగా ఉంది. చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి నీళ్ళ ప్రాబ్లం మాకు సాల్వ్ చేసేటట్టు మీరు చూడాలి. మేడం కి ఫోన్ చేసినాము. మేడం వచ్చి నిన్న మాకు మా బాధ ఏంది తెలుసుకుంది. దానికోసం మేము ధర్నా కూడా చేస్తున్నాము. ఈ ధర్నా మీరు మా కోసం ఆలోచించి మాకు నీళ్ళు వచ్చేటట్టు మీరు చెయ్యండి. నీళ్ళ వస్తలేవు సారు, 2 నెలలు అవుతుంది నీళ్ళు ఏం లేవు. మరి అందరికి వస్తే మాజీకి వస్తలేవు. ఇక్కడ సైడ్ ఎందుకు వస్తలేవు అంట పెద్దోళ్ళకి ఎరక అంటే ఇప్పుడు వస్తలేవు. అప్పుడు మంచిగా ఈ తెలంగాణ వచ్చినప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఎండాకాలం కానీ ఆనకాలం కానీ కింద పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నీళ్ళే బంద్ అయినాయి. మరి ఎందుకు మాకెందుకు? మరి మేడం ఫోన్ చేస్తే మేడం వాళ్ళు వచ్చి చూసిరు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. మరి నీళ్ళు రావాలి, నీళ్ళు వస్తట్టు మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు వస్తలేవు అసలు. మరి నీళ్ళు వస్తట్టు చేయండి, మాకు కావాలా. అంత ముందు కూడా బాధపడ్డాము. 2 months నుంచి వచ్చిన మధ్యలో ఆయనతో అసలు మొత్తానికి ప్రాబ్లం ఏందో మాకు తెలియదు కదా సార్. అక్కడ ఏందో చూస్తే తెలుస్తుంది. ప్రాబ్లం చూస్తే తెలుస్తుంది. పెద్దోళ్ళు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినా రావట్లేదు ఎవరు. నీళ్ళు ఇప్పే వాళ్ళ మీద వచ్చి లేవు. నీళ్లు మామూలుగా వస్తున్నాయి. ఈ 15 రోజుల నుంచి అయితే అసలు వస్తలేవు వాటర్. కాబట్టి నిన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యంగానే వాళ్ళకి నల్లొచ్చే టైంలో మేము వెళ్ళినాము. వాటర్ మేనేజర్ మహేందర్ రెడ్డి గారిని కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా చూసిర్రు. కాబట్టి ఏంటంటే మెట్టిగూడ డివిజన్ ఇప్పుడు ఇంతకు ముందుకు పద్మారావు నగర్ ఉండే, ఇప్పుడు మెట్టిగూడ డివిజన్ అయింది అని అన్నారు. మెట్టిగూడ డివిజన్ ఉంటే ఏ డివిజన్ ఉన్నా కానీ నీళ్ళు అయితే రావాలా కదా. ప్రతి ఒక్కరికి నీళ్ళ సమస్య అనేది ఉంది. ఎండాకాలంలో ఎప్పుడు లేని ఈ 10 ఏళ్ల ఎండాకాలంలో లేని నీళ్ళ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? PN Reddy High School, recognized by Government of Telangana, Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, LKG, UKG పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ CC కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, IIT ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా SSCలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ PN Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం
నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.